అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక లక్షలాది వీసాలను రద్దు చేశారు. అమెరికాలో చదువుకునే విద్యార్థి అక్కడే అప్రెంటిస్షిప్ చేయాలన్న డబ్బు కట్టాలంటున్నారు. నానా కొర్రీలు పెట్టి కొత్త వీసాలను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి చదువుల కోసం యుఎస్ పంపించడం అవసరమా? అమెరికాలో చదివి వచ్చాక చేసిన అప్పు తీర్చగలరా? ఈఎంఐలతోనే జీవితాలను నెట్టడం సాధ్యమేనా? దేశంలో కుటుంబాలపై ఏటేటా అప్పుల భారం అధికమవుతోంది. వివిధ అవసరాలతో పాటు వాహనాలు, ఆస్తుల కొనుగోలు, పిల్లల చదువులు తదితరాలకు 80% కుటుంబాలు రుణాలపైనే ఆధారపడుతున్నాయి. ఈ తరహా కుటుంబాల సంఖ్య 2018-2025 మధ్య 7 ఏళ్లలో 15 కోట్లకు పైగా పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశం మొత్తం మీద 30 నుంచి 35 కోట్ల వరకు కుటుంబాలు ఉంటాయని అంచనా. వీటిలో 28.3 కోట్ల కుటుంబాలపై తలసరి రుణభారం 4,77,000 రూపాయలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లోక్సభకు తెలిపింది. 2018 మార్చి నాటికి 12.8 కోట్ల కుటుంబాలు, బ్యాంకులకు 44 లక్షల కోట్ల మేర బకాయిలున్నాయి. 2025 మార్చి నాటికి బకాయి పడిన కుటుంబాల సంఖ్య 28.3 కోట్లకు చేరింది. అవి తీసుకున్న రుణాల మొత్తం 1,35,00,000 కోట్లకు పెరిగింది. కొత్తగా అప్పులు చేసిన కుటుంబాలు 121% మేర, అవి తీసుకున్న రుణాల మొత్తం 209% మేర వృద్ధి చెందాయి. దీంతో తలసరి రుణభారం 39.85% అధికమైంది. వీటిలో సింహభాగం వ్యక్తిగత రుణాలదే. ఆ తర్వాతి స్థానాల్లో గృహ, వాహన, బంగారం, విద్యా రుణాలున్నాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం విదేశీ పౌరులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పు, చట్టాల ఉల్లంఘన లాంటి కారణాలను చూపించి విదేశీయులకు గతంలో జారీ చేసిన 1,75,000కు పైగా వీసాలను రద్దు చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తున్న వీసా సమీక్ష ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడటం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం, మోసాలకు పాల్పడటం, అమెరికా జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం, అమెరికన్లపై హింసను ప్రేరేపించడం వంటి అంశాలను వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా ప్రభుత్వం పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్, మాదక ద్రవ్యాల విక్రయాలు వంటి నేరాలకు సంబంధించిన వారు ఉన్నారు. అత్యాచారం, కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన విదేశీయుల వీసాలను వెంటనే రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే అమెరికాకు వచ్చే బర్త్ టూరిజంకు సంబంధించిన వీసాలపైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. క్యూబా, ఇరాన్, లావోస్, కువైట్ కు చెందిన పలువురు వ్యక్తుల వీసాలను రద్దు చేశారు. అమెరికా వీసా అనేది ఎవరికీ హక్కుగా లభించేది కాదని, అది కేవలం ఒక ప్రత్యేక అవకాశం మాత్రమేనని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తుల నుంచి అమెరికా సమాజాన్ని కాపాడేందుకు అవసరమైన కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో అప్పు చేసైనా విదేశాలకు పంపించాలనుకునే వారి కల కలలైపోతోంది. ఒకప్పుడు పిల్లల చదువు అంటే తల్లిదండ్రులకు భవిష్యత్తుపై భరోసా ఉండేది. చదువు పూర్తి చేస్తే చాలు, 50 లక్షలు లేదా ₹1 కోటి అప్పైనా పర్వాలేదు, పిల్లల జీవితంలో స్థిరపడితే తీర్చేస్తారన్న నమ్మకం ఉండేది. అమెరికాలో చదువుకునేందుకు మాత్రమే రండి, అప్రెంటిస్షిప్, ఉద్యోగం అడగవద్దని ట్రంప్ తేల్చేస్తూ ఉండటంతో పరిస్థితి దిగజారింది. విదేశీ చదువుకు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చవుతుంది. ఏ దెబ్బకు 2 ఏళ్లలో 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ రంగంలో అవకాశాలు మందకించాయి. దీంతో విదేశీ డిగ్రీకి విలువ తగ్గింది. ₹1 కోటి ఖర్చు చేసి విదేశీ డిగ్రీ తెచ్చుకున్న కోర్సు పూర్తయ్యాక బ్యాంకు ఈఎంఐల కోసం పనిచేయాల్సి వస్తోంది. కెరీర్ మొదటి అడిగే అప్పులతో మొదలవుతోంది. అమెరికా లాంటి చోట ఉద్యోగం రాకపోతే ఇక్కడకు వచ్చినా పెద్దగా జీతాలు రావు. అరాకొరా జీతాలతో పనిచేస్తే ఈఎంఐలు చెల్లించేందుకే జీవితం సరిపోతోంది. యాస్పిరెంట్స్ ఎవరైతే అమెరికా పోవాలనుకుంటున్నారో, లేకపోతే అమెరికా పోయి ఇప్పుడు అక్కడ ఉండి దాని మీద జాబ్ వెతుక్కునేదానికి, చదువుకుంటా ఉండి కానీ ఏదైనా జాబ్ వెతుక్కోవడానికి వెసులుబాటు కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఆందోళన కలిగించే అంశంగా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 60 రోజులు ఒక విండో ఉంది. అంటే 60 రోజుల పాటు అమెరికాలో చదువు అయిపోయిన తర్వాత ఇట్లా ఉండే అవకాశం, తద్వారా ఆ కాలంలో జాబ్ వెతుక్కునే అవకాశం కానీ ఇది ఉండేది. దాన్ని కూడా ఇప్పుడు లేకుండా చేయాలనేది, అంటే ఆ విండో కూడా క్లోజ్ చేయాలనేది, వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరాన్ని అమెరికా వదిలి చదువు అయిపోయిన వెంటనే అట్లాంటిది చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు పొమ్మనకుండానే పొగబెడుతున్నటువంటి వాతావరణం కూడా కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో
చాలా వీసాలు H1B వీసాలు లాంటివి బాగా టైటన్ చేయటం, దానికి ఫీజులు పెంచడం, దాని కోర్టు కాదన్నా ఇంకో రూపంలో దాన్ని చేయడానికి ప్రయత్నించడం, ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. వెళ్ళిపోమని మొహం మీదే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి గ్రీన్ కార్డులో కూడా గ్యారంటీ లేని పరిస్థితి అమెరికాలో ఏర్పరిచారు ఈరోజు. సో ఓవరాల్ ఏంటంటే అమెరికాలో స్థిరపడటం అనేది, వెళ్ళటం, అమెరికా ఒక కళగా ఉండటం అనేది ఇప్పుడు ఇక ఎంత మాత్రం సాధ్యం కాని వాతావరణం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఉండబట్టి జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఓవరాల్గా అమెరికా పరిస్థితి అసలు బాగాలేదు. అమెరికాలో ఉద్యోగాలు లేవు. అమెరికాలో అనేక సమస్యలు పెరుగుతున్నాయి అక్కడ స్థానికంగా ప్రజలకి. సో ఇట్లాంటి వాతావరణంలోనే అక్కడ అమెరికాలో కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. అక్కడ కూడా సోషల్ డెమోక్రాట్లు, డెమోక్రటిక్ సోషలిస్టులు అనే వాళ్ళు, ఈ పాలక పక్షాలు రెండు, డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి కాకుండా మూడో ప్రత్యామ్నాయంగా వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే అమెరికాలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. అమెరికా లాంటి చోట చాలా కాలేజీల్లో నాణ్యమైన విద్య లభించడం లేదు. దీంతో కోర్సు పూర్తి చేసినా ఎక్కడో చోట ఉద్యోగం వస్తుందన్న హామీ లభించడం లేదు. డిగ్రీ పూర్తయ్యేలోపు ఉద్యోగాల స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్, కొత్త సాంకేతికతలు అనేక రంగాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. అందుకే పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో, ఏ చదువుకు ఎంత ఖర్చు చేయాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే డబ్బులుంటేనే అమెరికా చదువుకు వెళ్లాలంటున్నారు విశ్లేషకులు. అప్పులపై ఆధారపడి మాత్రమే వెళ్లాలనుకుంటే పేరున్న యూనివర్సిటీలోనే చేరాలి. ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవాలి. లేకపోతే అమెరికా లాంటి చోట విద్యను అభ్యసించినా నిరుద్యోగిగా మిగిలిపోవాల్సి ఉంటుంది.